హాయ్ ఫ్రెండ్స్. ధనుర్మాసం ధనుర్మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం అండి. మరి మనం కార్తీక మాసం ఎలాగైతే పరమేశ్వరుని పూజించుకుంటామో శ్రీ మహావిష్ణువుని ఈ యొక్క ధనుర్మాసంలో పూజించుకుంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అటువంటి ధనుర్మాసంలో మనం శ్రీ మహావిష్ణువు సంబంధించినటువంటి కథలు విన్నా, అలాగే మహావిష్ణువు భక్తుల చరిత్రలు తెలుసుకున్న మహావిష్ణువు అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలుగుతుందంట. మరి ఈరోజు మన వీడియోలో ఆళ్వారులో 12 మంది ఆళ్వారులో ఒక ఆళ్వారు అయినటువంటి పెరియ ఆళ్వారు వారి గురించి చెప్పుకుందాం. పెరియ ఆళ్వారు వారిని విష్ణు చిత్తుల వారు అంటారు. విష్ణు చిత్తుల వారు పెరియ ఆళ్వారు ఎవరంటే తెలుసా? సాక్షాత్తం భూదేవి అవతారం భూమి మీదకి వచ్చి గోదాదేవిగా అవతరించి శ్రీ మహావిష్ణువుని శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పెళ్లి చేసుకున్నటువంటి గోదాదేవి యొక్క తండ్రి అన్నమాట. మరి అటువంటి విష్ణు చిత్తుల వారి గురించి చరిత్ర అనేది ఎంతో అద్భుతంగా ఉండబోతుందండి. మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. విష్ణు చిత్తుల వారు మరి సాధారణ పేద కుటుంబంలో మరి జన్మించడం జరిగింది. వైష్ణవ సాంప్రదాయంలో ఆయన అయితే జన్మించడం జరిగింది. ఈయన జన్మించింది ఎక్కడో తెలుసా? శ్రీరంగానికి కొంచెం దూరంలో ఉన్నటువంటి శ్రీవల్లిపుత్తూరు అనేటువంటి ఆ యొక్క ఊర్లో అయితే జన్మించడం జరిగింది. శ్రీవల్లిపుత్తూరులో జన్మించినటువంటి ఈ యొక్క విష్ణు చిత్తుల వారికి చిన్నప్పటి నుంచి కూడా శ్రీ మహావిష్ణువు అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు వారి తల్లిదండ్రులు చదువును అభ్యసించమని చెప్పినా కానీ తనకి ఎటువంటి చదువు అవసరం లేదని శ్రీ మహావిష్ణువే తనకి సర్వస్వం అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు కోసం ఎప్పుడు కూడా నిరంతరం హరినామస్మరణ చేసుకుంటూ శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణతో మొత్తం కూడా తన జీవితాన్ని అంతా గడుపుతూ ఉండేవారు. బాల్యం నుంచి అంతే హరినామస్మరణే. ఎందుకంటే ఆయన ఆళ్వారు కదా, కాబట్టి ఆ యొక్క విష్ణు భక్తుడే సాక్షాత్తం భూమి మీద అవతరించడం జరిగింది కదా. అటువంటి విష్ణు భక్తుడు ఈ యొక్క పెరియ ఆళ్వారు గారి కింద, అలాగే విష్ణు చిత్తుల వారి కింద జన్మించడం జరిగింది. మరి ఆయన నిరంతరం కూడా హరినామస్మరణ చేసుకుంటూ శ్రీ మహావిష్ణువుని పూజించుకుంటూ ఉండేవారు. శ్రీ మహావిష్ణువు కోసం ఒక సపరేట్గా ఆయనకంటూ పూజా కైంకర్యం కోసం తులసి మాలలు తోట, అలాగే పువ్వుల తోట చేసి నిరంతరం ఆ పాదులు చేసుకుంటూ ఆ యొక్క చెట్లుకి నీళ్లు పెట్టుకుంటూ ఆ యొక్క మొక్కలు పెంచుతూ ఆ మొక్కల్ని శ్రీ మహావిష్ణువు యొక్క పూజకి వినియోగిస్తూ కైంకర్యానికి వినియోగిస్తూ తన జీవితం అంతా గడిపేస్తూ ఉండేవారండి. అలాగే 50 సంవత్సరాలు వయసు వచ్చే వరకు కూడా అదేవిధంగా ఇంకా శ్రీ మహావిష్ణువు అంటే అంత భక్తి. ఇంకా పాదులు వేసుకోవడం, పువ్వులు పెంచడం, చెట్లు పెంచడం, శ్రీ మహావిష్ణువు పూజకి కైంకర్యానికి పువ్వులు పంపించడం, ఆయన మహావిష్ణువుని పూజించడం, ఇదే పని. ఇది చూసినటువంటి ఇంకా ఈయనకి పెళ్ళి కానీ పిల్లలు కానీ ఆ వ్యామోహాలు కానీ అవేమీ ఉండేవి కాదు ఇంకా. కాబట్టి ఇంకా శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క భక్తికి మెచ్చి ఆయనకి ఎప్పుడూ కూడా స్వప్నంలో దర్శనమిస్తూ ఉండేవారంట. స్వప్నంలో శ్రీ మహావిష్ణువు మరి మన ఆళ్వారు వారు కూడా ఎప్పుడూ కూడా నిరంతరం కూడా మనం నార్మల్గా ఎలా మాట్లాడుకుంటామో అలాగా మాట్లాడుకుని సంభాషణ చేసుకుంటూ ఉండేవారు. ఆ విధంగా మరి స్వప్న దర్శనంలో కూడా శ్రీ మహావిష్ణువు మరి ఈయనకేం కావాలి విష్ణు చిత్త అని అడిగితే నాకు నీ నామస్మరణ స్వామి చాలు స్వామి అని చెప్పేసి ఆయనైతే అలా నిరంతరము కూడా పూజ చేసుకుంటూ కైంకర్యం చేసుకుంటూ గడిపేస్తూ ఉండేవారు. ఇలా 50 సంవత్సరాలు గడిచిపోయేసరికి శ్రీ మహావిష్ణువుకి జాలేసి ఈయనకి ఏదైనా సహాయం చేద్దాం, ధన సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన అయితే చేయడం జరిగింది. అక్కడ ఆ నగరాన్ని పరిపాలించేటువంటి రాజు ఒకసారి అలా యాత్ర చేస్తూ అసలు మన రాజ్యం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఒక చోటకు వచ్చి పడుకున్నాడంట. నైట్ నిద్ర చేసి తెల్లారేసరికి ఆయన పక్కన ఉన్నటువంటి మహానుభావుడు ఒక పద్యాన్ని పాడడం జరిగింది. అంటే ఆయన కూడా శ్రీ మహావిష్ణువు రూపంలోనే వచ్చి ఆయనకి జ్ఞానాన్ని ఉపదేశించడం జరిగింది. దాంతో ఆ రాజుకి వైరాగ్యం కలిగి నాకు ఎలాగైనా సరే నాకు మోక్షం కావాలి, అంటే నాకు ఇంకా మరో జన్మ ఉండకూడదు, మోక్షం కావాలి, అలా మోక్షాన్ని ప్రసాదించగలిగేటువంటి దేవుడు ఎవరున్నారా అని తనకి తెలియాలని చెప్పేసి ఏం చేశాడనంటే రాజ్యానికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద ఎదురుగడను తీసుకుని ఆ ఎదురుగడకి 1,00,000 వరాహాలు పైన చివరం మూటగట్టి ఎవరైతే
మోక్షాన్ని కలిగించేటువంటి దేవుడు, మీ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన గనక మోక్షాన్ని కలిగిస్తాడు అని మీరు చెప్పగలిగితే ఈ మూట తెగి వాళ్ళ కాళ్ళ దగ్గర పడాలి. అప్పుడు ఆయనే నిజమైన దేవుడు అని చెప్పేసి అయితే నమ్మడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే తమ యొక్క దేవుడు మోక్షాన్ని కలిగించగలిగేటువంటి దేవుడని నిరూపించగలుగుతారో వాళ్ళకి 1,00,000 వరాహాలు ఇస్తానని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. దాంతో ఇంకా వేద బ్రాహ్మణులు అందరూ కూడా వచ్చేసి ఆ యొక్క గెడ ఉంటుంది కదా, ఆ యొక్క గెడకు ఉన్నటువంటి ఆ యొక్క మూటని పడేలాగా మొత్తం వేద మంత్రాలు చదువుతూ శాస్త్రోక్తంగా పద్యాలు చెప్తూ ఎలాగైనా సరే మా దేవుడు మరి ఈ విధంగా మోక్షాన్ని కలిగిస్తాడు అని చెప్పగానే ఆ మూట తెగిపడింది అనుకోండి, ఇంకా ఆయనకి ఆ యొక్క 1,00,000 వరాహాలు చెందితే ఆయన అయితే మహాయోగి కింద గుర్తించబడతాడు. అప్పుడు ఏమైంది, ఎంతోమంది ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఎవ్వరికీ కూడా ఆ మూట అనేది తెగిపడలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మరి ఈయన దగ్గరికి వచ్చి, విష్ణు చిత్తుల వారి దగ్గరికి వచ్చి, విష్ణు చిత్త నువ్వు ఆ రాజ్యానికి వెళ్ళి నేనే దేవుణ్ణని, శ్రీ మహావిష్ణువే అసలైనటువంటి పరతత్వం అని నిరూపించి ఆ 1,00,000 వరాహాలు తీసుకుంటారా అని అయితే చెప్పడం జరిగిందంట. అప్పుడు విష్ణు చిత్తుల వారు ఏం చేశారనంటే, స్వామి నాకు చదువు లేదు, జ్ఞానం లేదు, మరి నాకు ఎటువంటి శాస్త్రాలు తెలియవు, మరి నేను ఎలా వాదించగలను అని చెప్పేసి అయితే శ్రీ మహావిష్ణువుని అడగడం జరిగింది విష్ణు చిత్తుల వారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన పంచాయుధాల్లో ఒకటైనటువంటి తన యొక్క శంఖాన్ని, స్వామివారి యొక్క శంఖాన్ని తీసుకొచ్చి విష్ణు చిత్తుల వారి నుదుటికి తాకించగానే విష్ణు చిత్తుల వారికి మొత్తం సారాంశం అర్థమయ్యే, మొత్తం శాస్త్రాలన్నీ చదివిన వాడిలాగా మొత్తం కూడా అన్నీ కూడా అవపోసన పట్టినటువంటి వాడిలా మారి వెంటనే ఆ యొక్క సభకు వెళ్ళి, సభలో శాస్త్రోక్తంగా పండితులు అందరి ముందు కూడా శాస్త్రాలు చదివి పద్యాలు చదివి ఆ యొక్క మూట దగ్గరికి వెళ్ళేసరికి ఆ యొక్క గెడ నుంచి మూట తెగి శ్రీ మహావిష్ణువే అసలైనటువంటి పరతత్వం అని అయితే చెప్పగానే ఆ మూట గెడ నుంచి ఉన్నటువంటి మూట ఏదైతే ఉందో అది తెగి 1000 వరాహాల మూట విష్ణు చిత్తుల వారి పాదాల దగ్గర పడింది. వెంటనే రాజు ఆశ్చర్యపోయి శ్రీ మహావిష్ణువే అసలైనటువంటి పరతత్వం అని బోధపడింది స్వామి అని చెప్పేసి వెంటనే పాదాల మీద పడి, విష్ణు చిత్తుల వారి పాదాల మీద పడి విష్ణు చిత్తుల వారిని రంగరంగ వైభవంగా విష్ణు చిత్తుల వారిని ఏనుగు మీద కూర్చోబెట్టి రంగరంగ వైభవంగా అల్వారు వారిని, ఎవరైతే ఉన్నారో పెరియాళ్వారు వారిని ఊరేగింపు చేయడం జరిగింది. ఇంకా పరతత్వం బోధపడింది, శ్రీ మహావిష్ణువే నాకు మోక్షాన్ని కలిగిస్తాడు, శ్రీ మహావిష్ణువే పరతత్వాన్ని బోధించగలిగేవాడు అని చెప్పేసి రాజు అలాగా ఏనుగు మీద అయితే మన యొక్క పెరియాళ్వారి వారి మీద ఊరేగిస్తున్నారు. వెంటనే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఆనందం కలిగింది. వెంటనే అమ్మవారిని, అలాగే గరుడ వాహనం మీద అమ్మవారిని తీసుకుని, అదిగో మన అల్వారికి పెరియాళ్వారి వారికి ఎంతో ఘనంగా సత్కారం జరుగుతుంది, ఏనుగు పైన ఊరేగుతున్నాడు మన పెరియాళ్వారు, మన భక్తుడు అని చెప్పేసి అమ్మవారిని తీసుకుని గరుడ వాహనం మీద ఆకాశంలో మరి ప్రత్యక్షమయ్యారు మన పెరియాళ్వారి వారికి. ఆ ఊరేగుతూ ఉంటే స్వామివారు కూడా చూసి, మరి విష్ణు చిత్త నీకు ఎంతటి ఆ భాగ్యం తగిలింది, నువ్వు ఎంచక్క హ్యాపీగా ఊరేగుతున్నావో, నీకు ఎంతటి వైభవం వచ్చిందో చూసావా అని అంటే, ఆ ఊరేగుతున్నటువంటి ఆ యొక్క ఆళ్వారు వారు శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీ సమేతుడై వచ్చినట్టు శ్రీ మహావిష్ణువుని చూసి, స్వామి నన్ను చూడ్డానికి నువ్వు విష్ణు మండలం నుంచి వచ్చావా స్వామి అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుని, నీ నామం కంటే నాకు ఇవన్నీ గొప్ప ఏమి కాదు స్వామి అని చెప్పడం జరిగింది. దీంతో శ్రీ మహావిష్ణువుకి ఇంకా భక్తి ఎక్కువైపోయిందనమాట. శ్రీ మహావిష్ణువుకి పెరియాళ్వారు ఇంకా అభిమానం ఎక్కువైపోయి, ప్రేమ ఎక్కువైపోయి, నీకు డబ్బు ఇచ్చాను నువ్వు కాదనుకున్నావు, నీకు కీర్తి ప్రతిష్టలు ఇచ్చాను కానీ నువ్వు కాదనుకున్నావు, ఇంకా నీకు ఏదో ఒకటి చేయాలి విష్ణు చిత్త అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు ఏమనుకున్నారనంటే భూదేవి వైపు అయితే చూడడం జరిగిందంట. వెంటనే భూదేవి శ్రీ మహావిష్ణువు యొక్క చూపులను అర్థం చేసుకుని, మీ ఆజ్ఞ మేరకు నేను భూలోకానికి వెళ్ళి మరి మానవ కాంతగా జన్మించి శ్రీవల్లిపుత్తూరులో జన్మిస్తాను స్వామి, మీ యొక్క కోరికను తీరుస్తానని చెప్పేసి వెంటనే సాక్షాత్వం భూదేవి భూమి మీద అవతరించింది. ఎవరి కోసం? విష్ణు చిత్తుల వారి కోసం. మరి దానికి సంబంధించినటువంటి వీడియో అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఆ యొక్క భూదేవే గోదాదేవిగా మరి ఈ యొక్క విష్ణు చిత్తుల వారి ఏంటైతే వెళ్ళడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో మనం గోదాదేవి గురించి, గోదాదేవి యొక్క కళ్యాణం గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.